సో ఫ్రమ్ సో తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 137 నిమిషాల 6 సెకండ్లు. కామెడీ హారర్ సినిమా. యూఏ 16+ సర్టిఫికేట్ వచ్చిన సినిమా. 8 ఆగస్టు 2025న ఈ సినిమా విడుదలైంది. అంటే నిన్న శుక్రవారం రోజు రిలీజ్ అయింది. ఇన్ ఏ క్వైట్ విలేజ్ ఏ బాయ్స్ ఇన్నోసెంట్ క్రష్ అన్లేషెస్ స్ట్రేంజ్ ఈవెంట్స్ దట్ హ్యావ్ ఎవ్రీవన్ కన్విన్స్డ్ హీ ఈజ్ బ్రాట్ ఏ గోస్ట్ అలాంగ్ విత్ హిజ్ ఫీలింగ్స్. ఈ సినిమాలో సానిల్ గౌతమ్ రవణగా ఒక ఇంపార్టెంట్ పాత్ర చేయగా, జేపీ తుమినాడ్ హీరోగా యాక్ట్ చేయడం జరిగింది. ప్రకాష్ తుమినాడు ఇంకొక ఇంపార్టెంట్ పాత్రను అతని తండ్రిగా వేయడం జరిగింది. దీపక్ రాయ్ పనాజే, తర్వాత మైమ్ రామదాస్, సంధ్య అరికెరే ఈమె హీరోయిన్గా చేసింది. జేపీ తుమినాడే డైరెక్టర్గా చేసినటువంటి ఈ సినిమాలో శశిధర్ శెట్టి బరోడా నిర్మాత, అట్లాగే రవిరాయ్ కలాస ఇంకొక నిర్మాత, రాజ్ బి శెట్టి ఇంకొక నిర్మాత, సుమీత్ కే మ్యూజిషియన్ కాగా, బాలు కుమ్తా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అర్పిత్ అద్యార్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఎస్ చంద్రశేఖర సినిమాటోగ్రఫీ, నితిన్ శెట్టి ఎడిటరు, సుష్మా నాయక్ ప్రొడక్షన్ డిజైనర్. కాగా తెలుగు టైటిల్స్లో కూడా కొన్ని భాషా దోషాలు కనబడడం గమనించాను. ఒత్తులు సరిగ్గా పడలేదు, అట్లాగే ప్రసారం చేశారు మనకి. అయితే ఇంకా సో ఫ్రమ్ సో అని ఏంటి అనేది మనకి టైటిల్ వింటేనే విచిత్రంగా అనిపిస్తుంది. ఇది ఏం భాష సినిమా, రష్యా సినిమానా ఆ టైప్లో మనకి ఇంగ్లీష్లో ఇట్లా సో ఫర్ సో అని పెట్టారు. అయితే కన్నడ వర్షను తెలుగు వర్షన్ రెండు ఒకేసారి ఇక్కడ మనకి వచ్చాయి. కన్నడ వర్షన్ యాక్చువల్లీ అక్కడ ముందే విడుదలైంది. 25 జూలై 2025న కన్నడ వర్షన్ విడుదలైంది. అక్కడ ఘన విజయం సాధించింది ఈ సినిమా. తెలుగు నాట ఏం చేయాలనుకుంటారంటే ఇక కన్నడ వర్షన్ ఈ రకంగా ఉంటుంది డిజైన్ సూపర్ సో. అయితే తెలుగు నాట ఇది డబ్బింగ్ చేసి ఆ ఫ్లేవర్ పోతుంది అనిపించి వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా ఈ సినిమాని మనకు అందించడం జరిగింది. ఇక ఈ సినిమా కథగా తీసుకుంటే చిన్న పాయింట్, నాకు రవీంద్ర భారతి దగ్గర మనకి సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ ఆయన సినీవారం అని చెప్పి శనివారం టైంలో సినీవారం అని పెడుతూ అందులో ఎప్పుడు తరచూ ఒక మాట చెప్పేవాడు, కథకి ఏది అనర్హం కాదు, ఏదైనా కథ తీసుకోవచ్చు, దేనైనా డెవలప్ చేసుకొని కథగా మార్చవచ్చు, ఓ సబ్బు మీద కానీ దేని మీద కానీ, కాదేది కవితకు అనర్హం అని శ్రీశ్రీ అన్నట్టుగా ఏదైనా చేయొచ్చు అని చెప్పేవాడు. దానికి ఉదాహరణ ఈ సినిమా. ఇంత చిన్న పాయింట్ అంటే చాలా చిన్న పాయింట్ బేస్డ్గా ఈ సినిమా తీశారు. తెలిసిన నటునట్లు ఒక్కరు కూడా లేరు. ఒక గ్లామర్ డ్యాన్స్ లేదు, ఒక బొడ్డు కనబడడం లేదు, ఒక నడుము పడాలు లేవు, తర్వాత వక్షోజాలు కనబడడాలు లేవు, పాటలు లేవు, పద్యాలు లేవు, కామెడీ లేదు, ఏమీ లేకుండా ఒక సినిమాను ఊహించగలమా అంటే ఒక అద్భుతమైన సినిమాని సో ఫ్రమ్ సో అనేటువంటి సినిమా. అసలు మీనింగే లేదా అనిపించే ఈ సినిమా కథ ఏంటంటే, సు అంటే సులోచన మీనింగు, సులోచనకి షార్ట్ ఫామ్ సో అంటే సోమేశ్వరం ఊరి పేరు, సో ఫ్రమ్ సో అంటే అదనమాట. సో ముందుగా ఈ టైటిల్ ఏందో తెలుసుకోవడానికి కానీ జనాలు ఎల్లో విధంగా టైటిల్ ఉంది. అందులో అటో బొట్టు పెట్టారు, ఒక ఆడ రూపం అన్నట్టుగా. అతను కాంచన అని చెప్తే ఊర్లో అర్థం చేసుకోకుండా సులోచన అని అర్థం చేసుకుంటారు. అట్లా కాంచన అక్కడి పోస్టర్, కన్నడ పోస్టర్ మనకు చూపిస్తారు సినిమాలో. జనరల్లీ కన్నడ టేస్ట్కి మన టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కన్నడలో హిట్ అయిన సినిమాలు తెలుగులో పోలీస్ స్టోరీ, తర్వాత ఈ దొంగల సినిమా దండుపాళ్యం, ఈ సినిమా తప్ప ఆల్మోస్ట్ చాలా సినిమాలు కన్నడ నుంచి వచ్చినవి ఏవి పెద్దగా తెలుగులో ఆడలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రేక్షకుల అభిరుచి తమిళ ప్రేక్షకులకు, హిందీ ప్రేక్షకులకు నప్పుతుంది, కానీ మనకి తెలుగు ప్రేక్షకులకు, కన్నడ ప్రేక్షకులకు నప్పదు తొందరగా. సో అటువంటి టేస్ట్ డిఫరెన్స్ ఉన్నటువంటి సమయంలో సో ఫ్రమ్ సో మళ్ళీ రీమేక్ చేయడం ఎందుకు, డైరెక్ట్ ఇదే రిలీజ్ చేస్తే పోలా అనుకున్నారు. క్వాలిటీ డబ్బింగ్ చేశారు, డబ్బింగ్ క్వాలిటీ చాలా బాగుంది, పాటలు కూడా ఉన్నాయి సినిమాలో. అసలు కథ ఏంటంటే, ఒక బాత్రూంలో ఒక లేడీ స్నానం చేస్తుంటే చూడాలనుకున్నటువంటి ఒక యువకుడు తొంగి చూసినప్పుడు కొంచెం సగం అలా ఆ కిటికీ అడ్డంకు వెంటిలేటర్ దగ్గర కొంచెం అడ్డు ఉన్నటువంటి ఒక కాగితం ముక్క వంగిపోతే అందులోనే ఆమె నగ్నదేహాన్ని చూడాలని తాపత్రయపడ్డాడు వ్యక్తి. అక్కడ చప్పుడు కావడంతో పారిపోతాడు. అతన్ని పట్టుకోవడానికి అందరూ ఎంటపడ్డ తర్వాత అతనికి దొరికిపోయి ఏం చేద్దామో అర్థం కాక అతని వెంటనే దయ్యం పూడినట్టుగా యాక్ట్ చేస్తాడు. అంతకు ముందు రోజు ఒక అతని తండ్రి రవణ అనేటువంటి ఆ ఊరు పెద్ద
ఊరు పెద్దలాంటి వాడు, అక్కడ మోతుబరి వ్యక్తి అనమాట. అతను ఒక మిడిల్ ఏజ్డ్ వ్యక్తి, ఒక 50స్లో ఉంటాడు. అతను హీరో మనకి ఈ సినిమా కథకి. సో అతనే షానీల్ గౌతమ్. సో ఈ పారిపోయిన యువకుడు ఎవరైతే ఉన్నారో అతనే జేపీ తుమినాడ్. అతనే ఈ సినిమాకి దర్శకుడు, హీరో. ఇక అతని రిలేటివ్ ప్రకాష్ తుమినాడ్ చంద్రగా యాక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ పారిపోయిన వ్యక్తి దయ్యం అని చెప్పి చేసిన అంతకుముందు ఏం జరిగిందంటే సంఘటన, ఈ ఎవరైతే రవణ్ ఉన్నాడో రవణ్ ఇంట్లో ఒక దినం జరుగుతుంది. ఆ దినం పెద్ద ఆయనకి ఇస్తుంటే ఇతను దబ్బుకున్న లోపలికి వెళ్తే ఆత్మ ఆవహిస్తుందా నిన్న తిడతాడు. ఆత్మని ఆవహించింది ఏమో అన్నట్టుగా ఈ భ్రమ కలిగిస్తారు మనకు. తర్వాత ఒక పెళ్లి జరుగుతుంది. ఫస్ట్ దినాలు చూపిస్తారు, తర్వాత ఒక పెళ్లి శుభకార్యం, అంటే ఒక విషాద కార్యము, ఒక శుభకార్యం, రెండు వరుసన జరుగుతాయి ఊర్లో. ఆ జరిగిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనలు వాని మనసులో పెట్టుకొని ఇక్కడ దయ్యం రూపంలో ఈ రవణ చెంప మీదకి వెళ్ళి 2 సార్లు లాగి కొడతాడు. అక్కడ బెదిరించాడు కాబట్టి లవర్ ముంగంతా. అది ఒక ఆమెను ఇష్టపడ్డట్టుగా చూపిస్తారు అంతే. ఆమెతోటి పాటలు లేవు, పద్యాలు లేవు. ఈ నేపథ్యంలో ఈ సులోచన ఎవరు వెతుకుతూ పక్క ఊరిలో ఒక సులోచన అని ఒక ఆమె సంబంధం కోసం వీళ్ళు వెళ్తే, సులోచన కూతురు సంబంధం కోసం ఈ వ్యక్తి హీరో వెళ్ళడం జరుగుతుంది. హీరో కాదు, మనం ఇప్పుడు హీరోగా అనుకుంటున్న రవణ అప్పుడెప్పుడో వెళ్ళడం జరుగుతుంది. కానీ నచ్చలేదని వెనక్కి వస్తాడు. ఆమె లావు ఉందని ఇతను సన్నగా ఉన్నాడు, అప్పుడు సన్నగా ఉన్నాడు. సో ఆమె ఇప్పుడు సన్నగా ఉంది. సో ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఆమె ఇప్పుడు బాబాయి చేతిలో బలైపోయి, బాబాయి ఆమెని రోజు బలాత్కరించి వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటాడు డైలీ. అది తలుపు పెట్టేసి రోజు ఇబ్బంది, ఆమె చేశాడా చేయలేదా అని చూపించాడు మనకి. కానీ మొత్తానికి లైంగికంగా వేధిస్తున్నాడు రోజు, నన్ను పడుకోకుండా ఒప్పుకోవట్లేదు. వాళ్ళ అమ్మ భార్యనేమో ఈమెని తప్పు అనుకుంటుంది, చుట్టుపక్కల వాళ్ళు లంజగా భావిస్తున్నారు. అట్లాంటి బాధలో ఉన్నటువంటి ఆమె తల్లి పేరే సులోచన. ఆమె చనిపోయి 5 సంవత్సరాలు అయింది. ఆమె దయ్యమై వచ్చింది అన్నప్పుడు ఆమె వచ్చి తన తల్లి అనుకొని హీరోకి వచ్చి చెప్తుంది కథ. హీరోనేమో తన అమాయకుడు కాదని చెప్తే అతన్ని దయ్యం వదిలించుకోవడానికి ఒక మాంత్రికుని తీసుకొస్తే మాంత్రికుడు టైం లేక మాంత్రికుడు అసిస్టెంట్ వస్తాడు అక్కడికి. అసిస్టెంట్ టీవీలో కనబడితే అతనే మెయిన్ మాంత్రికుడు అనుకుంటారు వీళ్ళు. సో అతను వచ్చిన తర్వాత అతను చూసి ఫస్ట్ ఒక కందమూల లాంటి దాన్ని రసాయం కాషాయం తాగమంటాడు, కషాయము. ఆ తర్వాత కషాయం అయిపోయిన తర్వాత వీపుని ఒక పెద్ద పెద్ద రాళ్ళేసి బండరాళ్ళు వేసేసి కొంకులేసి గుచ్చమంటాడు. మూడో పద్ధతి, ఇట్లాంటి హింసా పద్ధతులు 3 రకాల పద్ధతులు చేస్తారు. నాకు దయ్యం పట్టలేదురా దేవుడా అని ఇతను చెప్తున్నా వినిపించుకోరు, పైపెచ్చి పారిపోతారు. ఇతను అతను మాట్లాడాలన్నా భయపడిపోతుంటారు. సో మొత్తానికి నాకు దయ్యం వదిలిందని ఇతను చెప్పే ప్రయత్నం చేస్తే ఇలా తల్లిదండ్రులు ఆ తర్వాత వాళ్ళ చెల్లెలు పక్కింట్లో పడుకుంటారు. ఈ లెవెల్లో వెళ్ళిపోయినప్పుడు ఇతను కూడా భయం వేస్తుంటుంది రాత్రిపూట ఎవరన్నా దాని దగ్గరకు వస్తే. అతను దయ్యం లేదు కాబట్టి. సో ఈ రకంగా ఒక పూజారి కొడుకు అతనికి ఏం ప్రవేశం లేదు, అతనికి వచ్చి వణుకుతూ ఇతని దగ్గరకు వస్తే మొత్తానికి బయట నుంచి ఒక టీవీ యాంకర్ టీవీలో చూసినటువంటి ఒక షోని చూసి ఒక అయ్యవారిని తీసుకొస్తే అతను అయ్యవారు కాడు, దొంగ అయ్యవారు అక్కడ. సో అతను ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇలా జరుగుతున్నటువంటి కారణంలో ఈ సులోచనాన్ని వెతుకుతాం ఊరందరూ పోయి 2 ఆటోలు ఒక బండి వేసుకొని పోయి వెతుకుతారు. వెతికిన తర్వాత ఆ సులోచన ఒక బాబాయ్ కబర్దాస్తాలో బాబాయ్ వరుస కూతురైన వరుస కూడా దాన్ని వేద్దామనే ప్రయత్నంలో ఆమె అందరిని మోయించేటువంటి ప్రయత్నంలో ఒక్కసారి ఒప్పుకోరా అంటే ఇంకా అప్పటికి వాళ్ళిద్దరి మధ్య ఏం జరగలేదని అర్థం. సో ఆమె ఇతన్ని ఇష్టపడుతుంది, అప్పుడో గతంలో ప్రేమించినటువంటి వ్యక్తి అంటే పెళ్లి చూపులకు వచ్చిన వ్యక్తి కాబట్టి లాస్ట్లో ఈ జంటను కలుపుతారు. ఈమె తన తల్లి అనుకొని వచ్చి అర్ధరాత్రి బలాత్కరించడానికి వేయడానికి ట్రై చేసినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఇతని దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు రాత్రిపూట స్కూటర్ తాళం తీసుకొని ఆమెను దింపొస్తాడు. ఆమె ఈ వ్యక్తిలో, ఈ దయ్యం పట్టిన వ్యక్తిలో తల్లిని చూసుకుంటుంది ఆమె. సో వాళ్ళిద్దరు అనుబంధం చాలా బాగుంటుంది, మనం సినిమాలో చూపించినట్టుగా ఉంటుంది. చాలా అంటే ఒక మంచి విలువలతో చూపించారు. సో అట్లా జరిగిన తర్వాత ప్రేమగా దగ్గర తీసుకొని తల్లి అనుకొని కౌగిలించుకొని అన్నీ చెప్తుంటుంది ఆమె. అట్లా రవణకి ఈమెకి లాస్ట్ క్లైమాక్స్లో ఈ ఊరు ఆ ఊరోళ్ళకి ఫ్లైట్ వచ్చినప్పుడు ఈమెను తెచ్చుకున్న దానికి సులోచన తీసుకొచ్చి తల్లి వచ్చింది ఆమెను తీసుకోవడానికి అని చెప్పినప్పుడు ఆమె ఉంచుకున్నటువంటి ఎవరైతే బాబాయ్ ఉన్నాడో వాడు పంపించిన పరిస్థితిని నెత్తి పలగొడతారు వీళ్ళు. మన ఊరోళ్ళు నెత్తి పలగొట్టాడు అని చెప్పి వీళ్ళు వచ్చి ఆ ఊరు ఈ ఊరోళ్ళు కొట్టుకుంటారు. ఆ లాస్ట్ ఆ ఫైటింగ్లో హీరోకి దెబ్బ తగులుతుంది. ఇతను కాంచన్లాగా చీర కట్టుకొని స్కూటర్ మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. లాస్ట్కి ఈమె రవణని ఇష్టపడతారు. రవణ కాకుండా వేరే వాళ్ళు ఎవరినో పెళ్లి చేసుకోవడానికి వేరే ఎవరు ప్రపోజ్ చేస్తే అతను పెద్దవాడు రవణ అంటే నేను చేసుకుంటే ఏమని వాళ్ళిద్దరు ఏకం కావడం, వీళ్ళిద్దరు హ్యాపీగా ఉండడం. తర్వాత ఫ్రెండ్స్ వీళ్ళు 2000 రూపాయలు నీకు అప్పుడు ఇచ్చాను రా అని ఒకడు అంటే మళ్ళీ ఆ దయ్యం పుణ్యాటికి తను సరదాగా చేయడంతో మనకు క్లైమాక్స్ ఫినిష్ అవుతుంది. చాలా మంచి సినిమాగా తీశాడు సూ ఫ్రమ్ సో. తక్కువ బడ్జెట్లో ఒక మంచి సినిమాని జేపీ తుమినాడ్ అనే డైరెక్టర్ కమ్ హీరో చేశాడు. మంచి ప్రయోగం, చాలా బాగుంది సినిమా. సో టైటిల్ కూడా ఇప్పటిదాకా ఎవరు పెట్టని విధంగా సూ ఫ్రమ్ సో అని పెట్టడం జరిగింది. కన్నడ వర్షన్లో సూపర్ హిట్ ఆల్రెడీ. తెలుగు వర్షన్లో మరి ఇక్కడ
పరిస్థితులకి ప్రకారంగా ఈ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు అలవాటైన వాళ్ళు ఈ సినిమాని చూస్తారా లేదా అంటే అది కొంచెం అపనమ్మకమే అని చెప్పాలి. నా వరకైతే డబ్బింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సినిమాలో మనం కథలో లీనమైతే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది సినిమా. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా అనిపిస్తుంది సినిమా. సో పాటలు కూడా డబ్బింగ్ కానీ పాటల క్వాలిటీ కానీ అంతా కూడా బాగున్నాయి. సో సులోచన కూతురుగా చేసిన అమ్మాయి చూడ్డానికి ఆ మిడిల్ ఏజ్డ్ గల చాలా చక్కగా అంటే మామూలు హీరోయిన్గా సెక్సీ ఫిగర్ కాకుండా ఒక మామూలు రెగ్యులర్ అమ్మాయిలాగా పెట్టారు. పక్కింటి నెక్స్ట్ డోర్ గర్ల్ లాగా పెట్టారు. అవి బాగుంది. రవణ బాగున్నాడు. ఫైట్ లాస్ట్ ఫైట్ సినిమాటిక్గా ఉంది. ఫైట్ బాగా తీశారు సినిమా. సో ఇతను బాబాయ్ తనది స్నానం చేస్తుంటే తొంగి చూస్తున్నాడు అని చెప్పినప్పుడు ఇతను ఆల్రెడీ స్నానం చేయడానికి అమ్మాయిని చూడడానికి దొరికినవాడు కాబట్టి తలదించుకునే సన్నివేశం చాలా అద్భుతంగా తీశాడు. అంటే ఇతనిలో రియలైజేషన్ తీసుకొచ్చారు. తప్పు లేడీస్ దగ్గర అట్లా చూడడం తప్పు అనేది, బయట వాళ్ళ పరిస్థితిని చూడడం తప్పు అనేది ఇతను కూడా అర్థమయ్యేలాగా కథలో అందంగా చెప్పాడు. ఫ్రమ్ సో అంటే సులోచన, ఆమె పేరు సులోచన, ఆ ఊరి పేరు సోమేశ్వరం కాబట్టి సులోచన ఫ్రమ్ సోమేశ్వరం అని షార్ట్ కట్లో ఫ్రమ్ సో అని అది మనకు కథ, మనకు టైటిల్ అర్థమవుతుంది. టైటిల్ క్లారిఫికేషన్ చక్కగా ఉన్నటువంటి సినిమా మనకి ఇక్కడ రిలీజ్ అయిన ముందు అక్కడ 25 జూలై 2025 రిలీజ్ అయిన ఈ సినిమా ఆగస్టు 8, 2025 మన దగ్గర ఒక 2 వారాల గ్యాప్ తీసుకొని మన దగ్గర రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ అక్కడ మంచి దుమ్ము దురుపుతున్న సినిమా ఇది. షనీల్ గౌతమ్, జేపీ తొమ్మినాళ్లకు మంచి పేరు తీసుకొచ్చే ఈ సినిమా ఇది. సో ఇదండి సినిమా రివ్యూ. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5. 100% చిన్న బడ్జెట్లో ఎలా సినిమా తీయాలనేటువంటి సినిమా లర్నర్స్ మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది ఫ్రమ్ సో. సో ఇక మామూలు ప్రేక్షకులకు రెగ్యులర్ బాణీలకు అలవాటయ్యి ఇప్పుడు కమర్షియల్ ట్రెండ్కి అలవాటైన వాళ్ళకి మాత్రం ఈ సినిమా ఎక్కుతుందంటే కొంచెం అనుమానాస్పదమే. సో అతడు రిలీజ్ ఒకటి ఉంది, తర్వాత ఫ్రీకర్ ఫ్రైడే, తర్వాత ఒకవైపు ఏమో ఈ శివతాండవం ఆడుతున్నటువంటి మహావతార నరసింహ లాంటి సినిమా బ్లాక్ బస్టరు, కింగ్డమ్ యావరేజు, బకాసుర రిలీజు, సార్మేడం ఇంకా ఉండడము, వీరమల్లు కుంటుతూ దగ్గుతూ అది ఉండడము, రాజుగారి సవాలు, బాలుగాడి లవ్ స్టోరీ, తర్వాత మాతృ, బలారే చిత్రం, బ్లాక్ నైటు, మరి వెపెన్స్, మరి ఇంకా జోరుగా సాగుతున్న సయ్యారా విహారం, ఎవ్వన్ ఇంకా ద మూవీ ఇంకా థియేటర్లో ఉండడం, ద ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్ ఉండడం, దడక్ 2, ఒకవైపు ఉదయ్పూర్ ఫైల్స్, తర్వాత జురాసిక్ వరల్డ్, టుగెదరు, సర్దార్ 2, హోలీ గోస్టు, సారీ బేబీ, ఇలాంటి ఇన్ని సినిమాలు, జోరా ఒకవైపు, మళ్ళీ అందాజ్ 2, ఇన్ని సినిమాల మధ్యన ఇంకా మళ్ళీ సుమతి వలవు అని ఒక మలయాళం సినిమా ఇంకా ఆడుతుండగా ఇన్ని సినిమాల మధ్య దాదాపు ఒక 18 నుంచి 20 సినిమాల మధ్యన ద హోమ్ కూడా ఉంది. ఇన్ని సినిమాల మధ్యన ఈ సినిమా పడింది. సో ఫ్రమ్ సో అనేది ఇన్ని సినిమాలను తట్టుకొని ముఖ్యంగా అతడు నువ్వు తట్టుకుంటుందా అనేది చూడాలి. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ మాస్టర్ పీస్, మహేష్ బాబు థియేటర్లో వచ్చినప్పుడు యావరేజ్, మురళీమోహన్ తీసిన సినిమా అది. కానీ మహేష్ బాబు సోను సూద్ కాంబినేషన్లో త్రిషా కృష్ణన్ హీరోయిన్గా వచ్చినటువంటి ఆ సినిమా, మరి తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలో చేసినటువంటి సినిమా, ప్రకాష్ రాజు, తర్వాత నాజర్ లాంటి మహానటులు ఉన్నటువంటి సినిమా, ఒక అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమా ముందు నిలబడి ఇవాళ డబ్బింగ్ కన్నడ సినిమా మరి ఎంతవరకు పే చేస్తుంది అనేది చూడాలి. సో 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. కానీ నిలబడితే మాత్రం ఈ సినిమా హిట్ అయ్యే సినిమానా, దమ్మున్న సినిమా. కానీ నాకు తెలిసి ఇన్ని సినిమాల మధ్య అంత దాటుకొని రావడం అనేది చాలా కష్టం. అటువంటి అద్భుతం జరగాలని కోరుకుందాం. ఎందుకంటే కంటెంట్ ఉన్న సినిమా, విషయం ఉన్న సినిమా, అది అటువంటి అద్భుతం మహాద్భుతం జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మహావతార్ నరసింహ సినిమా కూడా మీరు చూసుకుంటే కంటెంట్ తోటి ఒక్కసారిగా లేచింది. కానీ దీనికి ఆ లెవెల్ పబ్లిసిటీ లేకపోవడం మైనస్ ఈ సినిమాకి. ఫ్రమ్ సో అభిరుచి గల నిర్మాతలు తీసినటువంటి ఈ సినిమాని ఖచ్చితంగా అభిరుచి గల ఉత్తమ ప్రేక్షకులు మాత్రం ఆదరించాలి, ఆదరిస్తారు కూడా. 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై